హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్. నేను ఈరోజు బాలానగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్ రీసెంట్గా ఓపెనింగ్ అయింది కదా, లేక్ షోరు. దానికైతే వచ్చాను. నేను ఫస్ట్ అయితే వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యాను. చాలా పెద్ద మాల్ అండి. ఇది 1.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలోనైతే ఉంది. ఇక్కడ ఒకటేంటి, చాలా అసలు 250 పైగా ప్రీమియం బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. చాలా ఆఫర్స్ కూడా పెట్టారు. మరి కొత్తగా ఓపెనింగ్ చేశారు కదా, చాలా వరకు అయితే ఆఫర్స్ అయితే కనిపించాయి. 50%, 75% అలా కనిపించాయి. నేను కొన్ని డీటెయిల్గా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. నాకు కొంచెం యూనిక్గా అనిపించినవి అయితే మీకు చూపిస్తాను. ఇది H&M బ్రాండ్. ఇది అవి కాస్ట్ ఎంత ఉంటే మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది. ప్రతి ఫ్లోర్లో కూడా ఫోటో స్పాట్కి అయితే ఉంది. నేను ఒక దగ్గర అయితే ఫోటో దిగాను. ప్రతి ఫ్లోర్లో దిగలేకపోయాను, ఎందుకంటే క్రౌడ్ చాలా ఉండే ఫొటోస్ దగ్గర. ఇది వర్కింగ్ డే కాబట్టి క్రౌడ్ అంతగా లేదు. వీకెండ్స్ కొత్తగా ఓపెన్ అయింది కదా, చాలా రష్ ఉంది అని అయితే అన్నారు. ఇది బాంబే స్టోర్ అండి. నాకు ఇక్కడైతే చాలా బాగా నచ్చాయి. యాంటిక్ పీసెస్ అయితే చాలా ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్కటి ఇది పట్టుకుంటే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. రేట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. కాకపోతే చాలా యూనిక్గానైతే అనిపించింది. ఇలా కలెక్షన్ అయితే చాలా నచ్చింది నాకు. బాటా ఉంది, గో కలర్స్. లేడీస్కి అయితే చాలా ఆప్షన్ ఉంది. నాకు తెలిసి లోపలికి వెళ్తే ఒక 5 అవర్స్ వరకు అయితే బయటకు రాలేము. అది ఏదో కొంచెం అక్కడ అన్ని షాపులు కవర్ చేయకుండా కొన్ని షాప్స్ చూస్తేనే. మ్యాక్స్, R&B, ఇందులోనైతే హోమ్ అప్లయన్సెస్ చాలా బాగున్నాయి. మనకు డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే ఈ మాల్కి అయితే రావచ్చు, ఎందుకంటే చాలా కలెక్షన్ అయితే చాలా ఉంది. ఇది సాల్ట్ పెప్పర్ది భలేగా అనిపించింది. ఈ ఓరిక్లో కూడా కొంచెం యూనిక్గానే అనిపించింది. ఇది హోమ్ టౌన్లో కూడా చాలా వెరైటీస్ అయితే కనిపించాయి. నేను కొన్ని మాత్రమే కవర్ చేశాను, ఎందుకంటే మొత్తం కవర్ చేయాలి అంటే మనకు 2 అవర్స్ వీడియో అయినా సరిపోదు. ఎందుకంటే చాలా పెద్ద మాల్ కాబట్టి అది డైరెక్ట్ వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్, మళ్ళీ ఆఫీస్కి సంబంధించినవి అయితే చాలా
ఐటమ్స్ అయితే ఉన్నాయి. రేట్స్ వచ్చేసి కొన్ని రీజనబుల్గానే అనిపించింది, కొన్ని వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అంటే ఇంకా మనం చూస్ చేసుకోవాలి, ఆఫర్స్ ఎక్కడున్నాయి చూసుకోవాలి. అది చూస్తే కనుక మనము కొన్ని గ్రాబ్ చేసుకోవచ్చు. వండర్ షిఫ్ట్లోనైతే అన్ని కిచెన్ ఐటమ్స్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది షాప్ 99. ఇందులో అన్ని లోయెస్ట్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇందులో మ్యాక్సిమం ఇక్కడ వాల్ ఆర్ట్స్ కూడా అన్ని చార్మినార్ మన హైదరాబాద్కి సంబంధించిన అన్నీ కూడా వాల్ ఆర్ట్లో చూపించారు. క్రిస్మస్ కదా, ఇందులో అయితే పిల్లలకు వచ్చేసి చాలా మంచి వెరైటీస్ అయితే కనిపించినాయి. కలర్ఫుల్గా అనిపించింది. ఇది వచ్చేసి చిన్న పిల్లలకి గేమ్ జోన్ అండి. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకో 15 డేస్లో స్టార్ట్ అవుతుంది అని అయితే అన్నారు. ఇక్కడ పీవీఆర్ మూవీస్ మొత్తం 8 స్క్రీన్స్ అయితే ఉన్నాయన్నారు. దీని స్పెషల్ ఏంటి అంటే ఎక్స్ట్రా లార్జ్ ఫార్మాట్లో ఉన్నాయని అయితే అన్నారు. మనకు ఇందులో మూవీస్ వచ్చిన తర్వాత వెళ్ళి వీడియో చేసి మళ్ళీ చూపిస్తాను కంపల్సరిగా. అలాంటి స్క్రీన్ మనకు ఇన్ఆర్బిట్లో కూడా ఉంది, మళ్ళీ తర్వాత ఈ షాపింగ్ మాల్లోనే ఉంది. క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు. స్వరోస్కీలో కూడా కలెక్షన్ బాగుంది. చూస్తున్నారు కదా, నాకు ఇదైతే బాగా నచ్చింది. ఎలా ఉంది, బాగుందా? గుచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అండి. స్కెచర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇది షాప్ 99. కాకపోతే ప్రతి దాంట్లో కూడా ఆఫర్ అయితే పెట్టారు.
థర్డ్ వేవ్ కాఫీ, స్టార్బక్స్. కాఫీ లవర్స్కి అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మినర్వా కాఫీ షాప్ అయితే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు, కమింగ్ సూన్ అని అయితే పెట్టారు. ఇంకొక 10% అయితే ఓపెనింగ్ అవ్వడానికి టైం ఉంది. ఇక్కడ 40+ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. డైనింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉందండి. చాలా అంటే అసలు ఎంతమంది కూర్చున్నా కానీ అసలు ఏర్పడదు. అసలు మీకు థౌజండ్స్ పబ్లిక్ వచ్చినా కానీ ఏర్పడదు. అసలు అంత స్పేషియస్గా ఉంది. డామినోస్, కేఎఫ్సి, పిజ్జా హట్, రాజధానిలో థాలీ కూడా ఉంది, 399. ఇది పెద్దవాళ్ళకు గేమింగ్ అండి. ఇది ప్రీమియం గేమింగ్ అని అన్నారు. అది గేమింగ్ స్టార్ట్ అయిన తర్వాత, మళ్ళీ థియేటర్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి దానిపైన కూడా వీడియో చేద్దాము. ఇదంతా కూడా బయట వ్యూ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చింది వెస్ట్ గేట్ కదా, అది సౌత్ గేట్ నుంచి అయితే కనిపిస్తుంది. ఇదంతా తిరిగిన తర్వాత మనకు బాడీ మసాజ్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. అందుకని చెప్పేసి లెగ్ మసాజ్, బాడీ మసాజ్ అయితే చేయించుకోవడానికి అక్కడైతే ఉన్నాయి. ఇది కంప్లీట్ పైనుంచి మొత్తం వ్యూ, అన్ని ఫ్లోర్స్ కూడా కనిపిస్తాయి. చాలా పెద్దగా ఉండేసరికి అసలు జనాలు ఎంత ఉన్నా కానీ మనకు అనిపించదు, జనాలు క్రౌడ్ చాలా ఉందని అయితే అనిపించదు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఎంత పెద్దగా ఉందో చూడండి.